జమ్మికుంట పట్టణం ఏ గల్లి చూసినా ఏ వాడ చూసినా జనసముద్రంలాగా పోలీసు వాళ్ళు సిపి గారికి నా రిక్వెస్ట్, మా వాళ్ళకు సరిపోని టెంట్ వేయకపోయినప్పటికి కూడా ఎండలైనా చూసిపోవడానికి వచ్చింది కాబట్టి అక్కడ బ్రిడ్జి మీద కానీ వేణువంకవాణి కానీ కనీసం గ్రౌండ్కి వచ్చి చూసిపోయే భాగ్యం కలిగించాలని చెప్పి నేను సిపి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే గ్రౌండ్ అంతా నిండిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోమని చెప్తున్నట్టు మన పోలీసు వాళ్ళు. అట్లాంటి పని చేయొద్దని చెప్పి తమరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ దేశ రక్షణ మంత్రి గారు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు 2 జిల్లాల అధ్యక్షులు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, రావు పద్మ గారు, పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ధర్మారావు గారు, రాజేశ్వరరావు గారు, ఆరెపల్లి మోహన్ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ్మ గారు, వేదిక ఉన్నటువంటి వన్నాల శ్రీరాములు గారు, వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జాతీయ జిల్లా స్థాయి నాయకులకు, ఈ నియోజకవర్గంలో సింగిల్ విండో చైర్మన్లు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ మాజీ చైర్మన్లు, వివిధ హోదాలున్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. ఇవాళ కడుపు నిండా మాట్లాడుకుందాం వచ్చినాం. 2 ఏళ్ళు అవుతుంది మునుపటి లెక్క తిరగట్లేదని చెప్పి, మునుపటి లెక్క రాలేదని చెప్పి అనేక ఊర్లలో సద్దులు తిన్న కాడ కూర్చొని ముచ్చట పెట్టే కాడ మన వాళ్ళు మాట్లాడుకుంటుండట. అందుకే ఇవాళ మా కిషన్ రెడ్డి గారిని అడిగిన, కిషన్ రెడ్డి గారు మీరు మాట్లాడాలి, నేను మాట్లాడంటే వాళ్ళు అన్నారు నీ నియోజకవర్గం కదా నీవే మాట్లాడు, నా వంతు కూడా 15 నిమిషాలు తీసుకో అని చెప్పి నాకు టైం ఇచ్చింది వారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకి అవినాభావ సంబంధం ఉంది. ఆ అవినాభావ సంబంధమే 1998, 1997, 98 ఆంధ్ర గడ్డ మీద కాకినాడలో బాజాప్తా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తీర్మానం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. 69 ఉద్యమంలో ఆనాడు ముక్కు పచ్చని ముద్దు బిడ్డలు 369 మంది చనిపోతే బాంబేలో అప్పటికి భారతీయ జనతా పార్టీ పుట్టలే, అప్పుడున్న పార్టీ జనసంఘ్ పార్టీ. జనసంఘ్ పార్టీగా బొంబాయిలో తీర్మానం చేసింది, చిన్న రాష్ట్రాల ఏర్పాటే ఈ దేశ అభివృద్ధికి సోపానమని చెప్పి మొట్టమొదటిగా తీర్మానం చేసినటువంటి పార్టీ జనసంఘ పార్టీ. 1969 తెలంగాణ ఉద్యమం మొదలైంది, నడుస్తూ ఉంది. అప్పుడప్పుడు
కిందికి పోతున్న సందర్భంలో ఏ జాతీయ పార్టీ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వన్నాడు మొట్టమొదటిగా జాతీయ అధ్యక్షుడి హోదాలో గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారి నాయకత్వంలో 2007లో ఎస్ తెలంగాణ కావాల్సిందే, నేను మా జాతీయ పార్టీలో తీర్మానం చేస్తా అని చెప్పి మొట్టమొదటిగా జాతీయ పార్టీగా తెలంగాణ ఉద్యమానికి తీర్మానం చేసిన ఘనత పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారిది. సుష్మా స్వరాజ్ గారు వారికంటే ముందు 2009లో ఆనాడు నేను కూడా పోయిన పంజాబ్కి ఎన్డీఏ పార్ట్నర్ల మీటింగ్ సందర్భంలో నేను పంజాబ్ పోయిన ముఖ్యమంత్రి ఈనాటి ముఖ్యమంత్రి గారితో పోతే ఆనాడే పంజాబులో స్వయంగా కేసీఆర్ని పట్టుకొని నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖర్ గారు నీ రాష్ట్రంలో ఉద్యమం కొనసాగిస్తున్నావు, నేను కూడా ఉద్యమానికి మద్దతు ఇస్తా అని చెప్పి మాట్లాడిన మహానాయకుడు ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న విషయం మర్చిపోవద్దు. అది 2009లో 2014 కంటే ముందు. మీకు తెలుసు తెలంగాణ చిన్నమ్మగా పిలువబడేటువంటి సుష్మా స్వరాజ్ పార్లమెంటు పక్కకు యాదిరెడ్డి ఉరేసుకొని చనిపోయినాడు. ఢిల్లీ పాలకుల కళ్ళు తెరవాలని చెప్పి ఉత్తరం పెట్టినాడు. పార్లమెంట్లో గాంటించిన వ్యక్తి సుష్మా స్వరాజ్. తెలంగాణ యువకులారా, తెలంగాణ విద్యార్థులారా, మీకోసమే తెలంగాణ ఉద్యమం. మీరు చనిపోయిన తర్వాత వచ్చిన తెలంగాణ అది వట్టి తెలంగాణ అవుతుంది. తెలంగాణ మనుషుల కోసం, తెలంగాణ నిరుద్యోగుల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం అని చెప్పి మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చిన మా నాయకురాలు దివంగత మా నాయకురాలు మన తెలంగాణ చిన్నమ్మకు పిలవబడే సుష్మా స్వరాజ్. అరే 2014లో ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఎంపీల సంఖ్య 2 ఇద్దరమే కావచ్చు కాక ఆనాడు మేము గౌరవంగా ఫీల్ అయ్యేది. ఆనాడు పార్లమెంట్లో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 165 మంది పార్లమెంటు సభ్యుల మద్దతుతో తెలంగాణ బిల్లులు పాస్ చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఆనాడు కూడా అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు మాత్రమే చెప్పమని చేస్తున్నాం. వారి నాయకత్వంలోనే ఆనాడు పార్టీ కొనసాగింది. అది తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి ఉన్న అనుబంధం. నేను మీ బిడ్డను 2002లో మీ ముందుకొచ్చిన మామూలు పక్కపచ్చడి బిడ్డగా 2002లో ఆనాడు ఎట్లొచ్చినో 2023లో కూడా ఇవాళ మళ్ళీ మీ ముందు గట్ల నిలబడ్డ బిడ్డను నేను. నా చరిత్ర చెప్తే ఒడవని చరిత్ర. తెలంగాణలో ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెట్టి నా పరిగి వికారాబాద్ వరకు ఏ ఇంటికి పోయినా గుర్తుపట్టని వ్యక్తి ఉండడు. ఈ బిడ్డను గుర్తుపెట్టుకో. 2002లో వస్తే 2004లో నన్ను చూసి నవ్వేది. గంత పెద్ద పర్సనాలిటీ ముందు ఈ చిన్న పిల్లగాడు గెలుస్తాడా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు. నేనన్నా, అరే పనికి హైట్తో సంబంధం లేదు, పనికి కులంతో సంబంధం లేదు, సత్తాకి మనసుతో సంబంధం ఉండని చెప్పిన. ఆనాడు 2004లో కొత్తగానే వచ్చినప్పటికి కూడా 20,000 మెజార్టీతో గెలిపించి ఈటల మీ వెంటే అని చెప్పి ప్రమాణం చేసింది ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినా మా అమ్మ ఎమ్మెల్యే కాదు, మాది రాజకీయ కుటుంబం కాదు. కానీ ఈ నియోజకవర్గం నాకు పాఠాలు నేర్పింది. ఈ నియోజకవర్గం నన్ను ఆశీర్వదించింది. ఈ నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది ఈ నియోజకవర్గం.
ఆనాటి కమలాపూర్ అయినా నేటి హుజరాబాద్ అయినా పార్టీ జెండా పక్కకు పెట్టినా నువ్వే బిడ్డ మా బిడ్డ అని చెప్పి ఆశీర్వదించింది. 4 ఎన్నికలు జనరల్ ఎన్నికలు, 2 ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసే ఎన్నికలు, అవి బై ఎలక్షన్లు. 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా మందికి తెలియదు. ఏనాడు ఒక దావత్తో సంబంధం లేకుండా, ఏనాడు ఒక రూపాయితో సంబంధం లేకుండా నేనే కదా మీ బిడ్డను, కళ్ళల్లో కదిలాడే బిడ్డను కదా, కాళ్ళల్లో మెదిలే బిడ్డను కదా, నీ కష్టమత్తే ఆపదత్తే కాలుకు ములిగితే పన్నుతో పీకే బిడ్డను కదా అని చెప్పి మాత్రమే ఓట్లు అడుక్కున్నా. ఓట్లు కొనుక్కుంటే వచ్చేవి కాదని చెప్పినా, ఓట్లు అవి మార్కెట్లో దొరికే సర్కార్ కాదని చెప్పినా, ఈ పదవి ఇస్తే మా అమ్మ ఇవ్వదని చెప్పినా, ఈ పదవి ఇస్తే మా నాన్న ఇవ్వడని చెప్పినా, ఒకవేళ నాకు పదవి వస్తే నా హుజరాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి భిక్ష పెడితే వచ్చే పదవి అని చెప్పిన నేను. కానీ నాకు తెలిసి ఎక్కడ కూడా మీరు తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ఏది నియోజకవర్గం హుజరాబాద్ ఎవరి మీ ఎమ్మెల్యే ఈటలానంగానే నీకు ఇంత మంచినీళ్ళు పుట్టే పరిస్థితి మాత్రం తీసుకొచ్చినాం. ఇంటింటికి నీకు ఇవ్వకపోవచ్చేమన్నా, కానీ నేను మాత్రం మీ ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డని ఈటలని గుర్తుపెట్టుకో. ఎందుకెళ్ళ కొట్టిండు మా సురేందర్ రాజు గారు, మా తమ్ముడు సంపత్రావు గారు, మహేంద్ర గారు ఒక మాట చెప్పిండు, మాట్లాడిస్తే ఏం చెప్పిండు? ఇవాళ ఆర్థిక మంత్రిగా, తొలి ఆర్థిక మంత్రిగా నేను బడ్జెట్ పాఠంలో చదివిన మొట్టమొదటి సెంటెన్స్, 1 రూపాయి ఇవ్వనన్నా ఈ సభలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నా అని చెప్పిన. ఆనాడు సాక్ష్యం మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, పెట్టి మొట్టమొదటి సెంటెన్స్ చెప్పిన, ఇది రాజుల సొమ్ము కాసుమా, తెలంగాణ ప్రజలు రక్త మాంసాలతో చెమట బిందువుల మీద నా ప్రజలు కట్టిన సొమ్మిది, దీనికి ఈ సొమ్ముకు పేదల ఆకలికి కన్నీళ్ళకి పరిష్కారం చెప్పే బాధ్యత ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తిని మీ బిడ్డ ఈటలని గుర్తుపెట్టుకో. ఆర్థిక మంత్రిగా ఆనాడు ఎన్నెన్ని పనులు చేసినావో ఇప్పుడు చెప్తా కూడా వద్దు, కానీ 2 మాత్రం చెప్పిపోతా నేను. ఇవాళ గ్రామాలలో, హై స్కూళ్ళల్లో, గ్రామ పంచాయతీలలో కంటింజెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా 1625 రూపాయలకే పనిచేస్తారు. వాళ్ళు వచ్చి, అయ్యా ఈటలా నువ్వు మా బిడ్డవే, పేదోళ్ళ బిడ్డవని చెప్పి ఇవ మా సమస్యకి ఇదంటే, ఇప్పటి నుంచి నాయకుని నేనే పో ఈ సమస్య పరిష్కరిస్తా అని చెప్పిన. దాన్ని పరిష్కరించి వాళ్ళకు దావత్ ఇచ్చి ఇంటికి పంపించిన నేను. అట్లాంటి సంఘటనలు కొన్ని వందలున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పి ప్రకటిస్తాడు. ఏమంటాడు ముఖ్యమంత్రి? ఎస్, నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్న బిడ్డను, సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్ చదువుకున్న బిడ్డను నేను. నాకు కటాలతో అన్నం కొలిచిపెట్టినప్పుడు, నా అన్నంలో రాళ్ళు వచ్చినప్పుడు, నా అన్నంలో పురుగులు వచ్చినప్పుడు, నేను తింటున్న ముద్ద నోట్లకు పోయినప్పుడు, నా కళ్ళల్లో ఎర్రజిల్లు లేనప్పుడు, దవాఖానకు పోయినప్పుడు మా డాక్టర్లు చెప్పేది, అయ్యా ఒక రోజుకు 1 గుడ్డు తినమని చెప్పేది, నీకు రక్తం లేని చెప్పేది, ఎదుగుతున్న పిల్లవాడని చెప్పేది. నేనన్నా మా అమ్మ ఇక్కడ ఉండదు, మా నాన్న ఇక్కడ ఉండదు, నేను హాస్టల్లో ఉంటా, నాకు రోజు 1 గుడ్డు తినే స్తోమత లేదని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నాకు ఐరన్ టాబ్లెట్ ఇచ్చి పంపించేది అని. ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించినటువంటి ఆ సోషల్ వెల్ఫేర్ జీవితం మరో విద్యార్థి అనుభవించదని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీపీటీ సన్న బియ్యం అన్నం పెట్టిన చరిత్ర నీ బిడ్డ ఈటలని గుర్తుపెట్టుకో. నేను చెప్పడం కాదు, కేసీఆర్ చెప్తాడు. ఎవరయా? నేను ఆర్థిక మంత్రి నుంచి ఆరోగ్య మంత్రి అయినప్పుడు మొట్టమొదటి కరోనా కేసు హైదరాబాద్ డిటెక్ట్ అయినప్పుడు ఎవరు పోతారు? డాక్టర్ పోతలేడు, నర్సు పోతలేదు, టాయిలెట్ కడిగే మనిషి పోతలేడు. నేనన్నా ఈ బిడ్డ పోతానని చెప్పి ప్రకటించినాడు, రిస్క్ తీసుకోవద్దని చెప్పిండ్రు. నేనన్నా నేను ఇలా మంది ఇచ్చే స్థాయిలో లేకపోవచ్చు,
సూదిచ్చే స్థాయిలో లేకపోవచ్చు, కానీ ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నానని చెప్పి మొట్టమొదటి పేషెంట్ నా గాంధీ హాస్పిటల్ ఉన్నాడు. ఆ పేషెంట్ దగ్గరికి పోయి బుధం తట్టి నేనున్న బిడ్డ అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. హైదరాబాద్లో మొత్తం గ్రామాలే కంపేసుకొని రాళ్ళేసుకొని ఒక ఊరి వాళ్ళు ఇంకో రావద్దని చెప్పి, ఒక ఇంటి వాళ్ళు ఇంకో ఇంటికి రావద్దని చెప్పి ఆంక్షలు పెట్టినాడు. నేను ఒక్కడిని మాత్రమే హైదరాబాద్లో నా 2 కార్లు మాత్రమే గాంధీ హాస్పిటల్, 2 కార్లు మాత్రమే చెస్ట్ హాస్పిటల్, 2 కార్లు మాత్రమే కోటి ఆఫీసులు తిరిగిన చరిత్ర మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ చరిత్ర గురించి చెప్తూ ఉండదు. ఎందుకు కోపం వచ్చింది కేసీఆర్కి? కేసీఆర్ కోపం వచ్చింది ఎందుకు? 2015లో నా మున్సిపల్ కార్మికులు మురికిని సాఫ్ చేసి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కార్యకర్తలం మేము అర్ధాకలతో బతుకుతున్నామయ్యా, మా జీత భత్యాలు పెంచాలని చెప్పి సమ్మె చేసింది మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు హైదరాబాద్ గడ్డ మీద. కేసీఆర్ హుకుం జారీ చేసిండు, నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదు, నా రాజ్యంలో తిరుగుబాటుకు ఆస్కారం లేదు, నా రాజ్యంలో ప్రశ్నించద్దు, ఇస్తే నేను ఇస్తా, తీసుకునే వాళ్ళు మీరని చెప్పి, అంటే యజమాని జీతగాడి సంబంధాలుగా భావించి 1700 మంది కార్మికుల్ని డిస్మిస్ చేసిన అని చెప్పినాడు. నేను అడిగిన కేసీఆర్ గారు పిచ్చక మీద బ్రహ్మాస్త్రం వేయకయ్యా, వాళ్ళు నోరు లేని వాళ్ళు కార్మికులు వాళ్ళను డిస్మిస్ చేయకు, మళ్ళీ ఉద్యోగాల నుంచి తీసుకోవాలని చెప్పి ప్రశ్నించిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఎక్కడ టెంటేసినా తెలంగాణ ఉద్యమంలో అక్కడ గొంతెత్తిన బిడ్డ ఈటల. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఉద్యమాల ద్వారా ఏ చైతన్యం అయితే తెలంగాణ వచ్చిందో, నా ఇందిరా పార్క్ చైతన్యానికి అడ్డ, నా ఇందిరా పార్క్ ఉద్యమాల గడ్డ, దాన్ని నిషేధించిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకో. ఆనాడు మేమన్నాం, తెలంగాణ మత్పరిదయా కేసీఆర్ గారు, మాయ చేయదయా, తెలంగాణ బరిగీసి కొట్టాలి, చైతన్యం ఉంటుందయా, ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోదు, దాన్ని నిషేధించకని చెప్పినాం మేము. నా ఆర్టీసీ కార్మికులు మీకు తెలుసు, 39 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. పెట్రోల్ మంటల్లో మాడిపోయిండ్రు, ఉరేసుకొని చచ్చిపోయిండ్రు. మోకాల మీద కూర్చొని అయ్యా ముఖ్యమంత్రి మా కుటుంబాలకు భిక్ష పెట్టమని చెప్పి అడిగిన మాట వాస్తవం కాదా? 39 మంది కార్మికులు చనిపోయిన మాట వాస్తవం కాదా? ఆ కార్మికులకు ధైర్యాన్ని ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. నా మంత్రి పదవి కంటే కూడా నా విఆర్ఏ, నా గ్రామ కార్యదర్శి, నా విఆర్ఓ, నా అనగారిన వర్గాల ప్రజలు వాళ్ళ సమస్యలకు మద్దతు ఇవ్వడమే నా కర్తవ్యం అని చెప్పి మద్దతు ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఆయనకు అనిపించింది వీడు ఏకమేకైతుందని చెప్పి, వీడు ఏకమేకైతుంది అనుకున్నట్టున్నది, వీని కథం పట్టించాలనుకున్నది. అందులో భాగమే 2018 ఎన్నికల్లో ఏం చేసిండు? మీరంతా నిరామించిండు. అన్నా నీకెవరే అడ్డిక్కడ, 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి నినాదం ఇచ్చింది మీరు. కానీ మీకు అర్థం కాలే కేసీఆర్ కుట్ర. నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ అభ్యర్థికి కోట్ల రూపాయల డబ్బులు పంపించి నా ఇంటి మీద పోలీసులతో రైడింగ్ చేసి అధికార పార్టీ మంత్రి మీద రైడింగ్ చేయడం మొట్టమొదటిసారి అనుకుంటా రైడింగ్ చేసి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఒకటే మాట అన్నా, పైసలతో గెలవమయ్యా మేము, మద్యంతో గెలవమయ్యా మేము, ప్రజల హృదయాల ప్రేమతో గెలుస్తామని చెప్పినమన్నాడు. 2018లో గొప్ప మెజార్టీ 46-47 వేల మెజార్టీతో, 1,00,000 కాకపోయినా కూడా 46,000-47,000 మెజార్టీతో గెలిపించి ఈటలనే మా అన్న అని చెప్పిన సందర్భాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నా. కానీ ఆయనకు నడవలే. ఆయన అనుకున్నాడు వీడు ఓడిపోవాలి కదా, వీడు ఎట్లా గెలిచిందని చెప్పి అనుకున్నాడు. మీకు తెలుసు 3 నెలలుగా మంత్రి పదవులు ఇవ్వకుండా నాకు లెఫ్ట్ లేడు, నాకు రైట్ లేడు, నేనే సర్వస్వం అని చెప్పి, నేనే రాజునని చెప్పి ఆయన మంత్రివర్గం నియమించన్నాడు. చాలా మంది అన్నారు, మేమన్నాం మాకు తెలుసు నన్ను మంత్రి చేయాల్సి వస్తుంది కాబట్టి
నా మిత్రుడు హరీష్ రావును మంత్రి చేయాల్సి వస్తుంది కాబట్టి ఇవాళ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి అనుకున్నాం. అయినా ఒక్కనాడు కూడా పోలే, ఒక్కనాడు కూడా పోయి సంజాయిషి ఇవ్వలే, ఒక్కనాడు కూడా పోయి నన్ను మంత్రి నియమించమని చెప్పి అడగలే. చాలా మంది వచ్చిండ్రు, ఏదో నీ మీద కోపం ఉన్నట్టుంది, నువ్వు పోయి అడుక్కోరాలని చెప్పిండ్రు. కానీ అడుక్కోడు ఈటల అని చెప్పిన, హక్కుదాడు ఈటల అని చెప్పిన. ఈటల అడుక్కోడు, హక్కుదాడు అని చెప్పిన. అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాత నాకు 11 గంటలకు నువ్వు కూడా రావయ్యా అన్నప్పుడు నేను కూడా పోయినా మంత్రిగా ప్రమాణం చేసిన. ఆనాడు నుంచి ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు, ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు. ఇవాళ ఒక బిడ్డని మనం పెళ్లి చేసి అత్తగారిని పంపితే ఆ అత్తగారింట్లో మంచి అయినా చెడైనా అది పంచుకునే ఇల్లు తల్లిగారి ఇల్లు. గుర్తుపెట్టుకో, తల్లిగారి ఇల్లు. నాకు కూడా నా బాధని, నా దుఃఖాన్ని, నా సంతోషాన్ని పంచుకునే అడ్డా హుజురాబాద్. అందుకే ఆనాడు నా మీద చిల్లరతో లాయించినప్పుడు, నా మీద చిల్లర కథనాలు సృష్టించినప్పుడు నేనన్నా చక్కగా వచ్చిన హుజురాబాద్కి ఒక మీటింగ్లో చెప్పిన, ఈ జెండాకు ఓనర్ నేనని చెప్పి ప్రకటించిన బిడ్డ ఈటల. గుర్తుపెట్టుకో. ఎందుకంటే 2001లో పార్టీ పుడితే 2002లో నేను జాయిన్ అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమకారులకి బువబెట్టిన ఇల్లు ఈ జమ్నమ్మ ఇల్లు. గుర్తుపెట్టుకో, బువబెట్టిన ఇల్లు జమ్నమ్మ ఇల్లు. 100 మంది ఉద్యమకారులు వాళ్ళు ఏ పార్టీ అని కావచ్చు కాక వాళ్ళకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చినాడు ఆ పైసలు కట్టిన బిడ్డ జమునమ్మ. గుర్తుపెట్టుకో. ఇవాళ మాట్లాడుతున్నావు, ఇవాళ అలాంటి నన్ను పిచ్చి రాతలు రాస్తే, పిచ్చి చూపిస్తే నా మీద నేను చెప్పిన ఈ జెండాకు నేనే ఉన్నానని. కానీ దమ్ము లేదు, ధైర్యం లేదు తీసేయడానికి. లాస్ట్కు తీసేసి ఎన్నికలు లేవు ఎక్కడ, విని కథం పట్టాలని చెప్పి భావించిండు. నన్ను 2021 ఏప్రిల్ 30వ తారీఖు నాడు బయటికి పంపించిండు, మెల్లబట్టి బయటికి పంపించిండు. నేనన్నా బయటికి పంపించినా కూడా ఓపికతో ఉన్నా. కానీ ఛాలెంజ్ చేసింది తెలంగాణ భవన్. ఏమన్నారు వాళ్ళు? నీకు దమ్ముంటే రాజీనామా చేయి, నీ ఫోటో మీద గెలవలే, కేసీఆర్ ఫోటో మీద గెలిచామని చెప్పిండు. నేనన్నా కేసీఆర్ ఫోటో మీదకి నేను గెలిచినా, నా బొమ్మతో నేను గెలిచినా దానా కొడుక అని చెప్పి సవాలు చేసింది బిడ్డ, సవాల్ చేసింది బిడ్డ. రాజీనామా చేసిన అక్కడ తెచ్చుకున్న పార్టీ, ధైర్యాన్ని ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో. నా మిత్రుడు కిషన్ రెడ్డి గారు ఆనాడు నాకు ఫోన్ చేసిండు, ఏమైంది రాజేంద్ర గారని. ఎందుకంటే మీ ఇద్దరం కలిసి పనిచేసాను కాబట్టి మాట్లాడతా అని చెప్పిన. నాకు ధైర్యం ఇచ్చిండు, నన్ను పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. ఉంటుందా ఇక్కడ ఎన్నికల 6 నెలలు. 2021 ఏప్రిల్ 30 నుంచి మొదలుపెట్టి 2021 అక్టోబర్ 31 నాడు ఎన్నికలు జరిగినాయి. అక్టోబర్ 31 నాడు ఎన్ని బాధలు పడ్డదో ఈ హుజురాబాద్, ఎన్ని బాధలు పడ్డదో ఈ హుజురాబాదు. ఇవాళ ఏదైనా ఊరికి పోవాలంటే ఆ ఊరు ఖాళీ అయిపోయేది, నేను పోయేవరకు ఖాళీ అయిపోయేది. దావతలపేట బయటికి తీసుకుపోయేది. నేను ఏ ఊరికి పోతానో ఆ నాయకులు వెలగట్టి తీసుకుపోయేది. ఇవాళ అదంతా చెప్తే ఒడవదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా, వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. మొన్ననే రాయమల్లు అని చెప్పి ఇల్లంతకుండా రాజమల్లు ఏం మాట్లాడినా మరొకసారి చూడండి. కేశమ్మన బిడ్డ మన వంగపల్లి ఆమెన్నది, ఎవర్రా నువ్వు, ముసలామెకు పనులు లేవు, ఆమె 75 ఏళ్ళ ముసలామె. ఆమెన్నది, అరే నా ఓటు వీటలకే పో బిడ్డ అని చెప్పింది. అరే నా సాయి, నా కన్నూరులో ఉన్న సాయి, చిన్న పిల్లగాడు, 5 సంవత్సరాల పిల్లగాడు, జై 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 ఈటల జై అని పాడుకుంటా నా గుండె ధైర్యం ఈటల అని చెప్పి కొట్టుకున్న సన్నివేశాలు మీ దగ్గర ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నా ప్రణీత్ అనుకుంటా జగ్గాపల్లిలో ఒక చిన్న పిల్లగాడు రోజు రుమాలు చుట్టుకొని, కాషాయ జెండా రుమాలు చుట్టుకొని, 2 కనుమల సైకిల్ కట్టుకొని ప్రతి ఇంటింటికి పోయి బీజేపీ జిందాబాద్ అంటున్న బిడ్డ, 2వ తరగతి బిడ్డ. ఆయన జగ్గాపల్లి బిడ్డ, సైకిల్ మీద తిరిగిన బిడ్డ. ఆయన పేరు ప్రణీత్ అనుకుంటా నాకు తెలిసి. కానీ అలాంటి కుటుంబాలకు, నా ప్రణీత్ కుటుంబానికి, నా స్థాయి కుటుంబానికి నీ పిల్లలు
బీజేపీలో తిరుగుతున్నానని చెప్పి నీకు డబ్బులు ఇవ్వమని చెప్పి అన్నప్పుడు వాళ్ళు అన్నట, అరే నీ డబ్బులు ఎందుకురా నా కొడుక, నా కొడుకే ముద్దుపో అని చెప్పింది మా సాయి తండ్రి. ఇవాళ ఎన్నెన్ని చెప్తామే, అట్లా కొన్ని వందల సన్నివేశాలు. ఇవాళ 2021లో గెలిచిన గెలుపు ఈటల రాయంది కాదు, గెలిచిన గెలుపు హుజురాబాద్ ప్రజలది మాత్రమే, హుజురాబాద్ ప్రజలది మాత్రమే. తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. ప్రపంచంలో అమెరికాలో ఉన్నా, లండన్లో ఉన్నా, దుబాయ్లో ఉన్నా ఎస్ హుజురాబాద్ గొప్పదని చెప్పింది. ఈ పక్కగా ఉంటాడు రాములు యాదవ్, ఆయన పేరు జడ్పీటీసీ, కాంగ్రెస్ పార్టీ ఆయన, ఓదెల మండలం జడ్పీటీసీగా ఉంటాడు ఆయన. నా దగ్గర వచ్చి వాళ్ళ తమ్ములంతా పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక, కానీ మా అన్న ఈటల గెలవాలని చెప్పొచ్చిండు పక్కడికి. ఆయన అన్నాడు ఎన్నికల తర్వాత, అన్నాడు అన్న నీ ఎన్నికల తర్వాత మాకు ధైర్యం వచ్చిందని చెప్పిండు. ఎందుకు రామరాని చెప్పి అడిగినా, అంటే ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినా, గింతమంది మంత్రులు హింస పెట్టినా, గింతమంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పెట్టినా, గిన్ని రోజుల పాటు దావత్ ఇచ్చినా, గిన్ని వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగినా, 1,25,000 రూపాయలు చొప్పున 39,000 ఓట్లకు గొల్ల కుటుంబ డబ్బులు ఇచ్చినా, 47,000 ఓట్లకు ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇచ్చినా, అరే నేను గెలిపించింది హుజురాబాద్ అన్న, నీ జీవితం ధన్యమైపోయిందని చెప్పాడు. అది ఒకటి మాత్రం చెప్పలే, ఇంకో మాట చెప్పాడు, నాలాంటి వాడు, నాలాంటి పేదవాడు కూడా ప్రజల హృదయంలో చోటు సంపాదించుకోగలడని, ప్రజల ప్రేమ పొందగలడని, గెలవడానికి ఆస్కారం ఉందని చెప్పిన ఈ హుజురాబాద్ అని చెప్పింది, గుర్తుపెట్టుకో. ఇవాళ మళ్ళీ ఇవాళ మా మహేందర్ చెప్పిండు, నేను కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నా. కానీ ఆనాడేం జరిగింది, ఆనాడు రత్నాకరరావు గారి మంత్రి వచ్చేది, జీవన్ రెడ్డి గారు వచ్చేది, శ్రీధర్ బాబు గారు వచ్చేది, కాంగ్రెస్ పార్టీ అయినా మేమైనా కలిసి మెలిసి ఉపన్యాసాలు ఇచ్చుకునేది, అభివృద్ధి చేసుకునేది. ఇది ఎవడి సొత్తు కాదనే భావన ఉండే. కానీ ఇవాళ ఏమైతుందే, ఇల్లు కావన్నా నీకు వేసుకో కండువా బీఆర్ఎస్ పార్టీది, నీకు దళిత బంధు కావన్నా రానా పార్టీకి, నీకు బీసీ బంధు కావన్నా రానా పార్టీ. ఎవరు రాను నా కొడుక, ఎవరు రాను నా కొడుక, నీ అబ్బా సొమ్మ. ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నడూ చెప్పలే నేనిస్తున్నాని, కానీ నువ్వు చెప్తున్నావు నేనిస్తున్నాని. కేసీఆర్ కిట్టు నీదా? అరే ఆనాడు దుబ్బల మీద దళిత మందు పెట్టినావు కదా, ఏం చెప్పినావు? 2 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దు అని చెప్పిండు. నేను కుర్చీ చేసుకొని ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండానే హుస్నాబాద్లో, ఇచ్చిండా సురేంద్ర హుస్నాబాద్లో, ఇచ్చిండా నా మానకొండూరులో, ఇచ్చిండా పెద్దపల్లిలో, ఇచ్చిండా అమ్మ రావు పద్మమ్మ, ఇచ్చిండా ఉమ్మమ్మ? ఇవ్వలే. ఆనాడే చెప్పినా, అరే నేను పెద్దోని కావచ్చు కాక, కానీ లెక్కలు మాత్రం తెలిసిన బిడ్డ అని చెప్పిన. నీవు గనుక ఈ 2 లక్షల కోట్ల రూపాయలు దళిత బంధు అమలు చేయాలంటే 40 సంవత్సరాలు పడుతుంది బిడ్డ అని చెప్పిన. అరే కత్తిగానోడు నెత్తిగానోడు మస్తు మాట్లాడిందని చెప్పిండు. కానీ కత్తిగానోడు నెత్తిగానోడు మాట్లాడిన మాట నిజమైందా కాదా చెప్పండి మీరు, నిజమైందా కాదా? ఇవాళ నేను అడుగుతున్నా, ఎక్కడ కూడా ఇలా మంత్రి మాట్లాడుతున్నాడు, ఎర్రబెల్లి దాకరావు మాట్లాడుతున్నాడు, మా ధర్మాన్ని చెప్తున్నాడు. మన ఏమంటున్నాడు, ఒక స్కీమ్ 10 లక్షల రూపాయలట, 5 పంచుకోనట, 5 పంచుకోనట. 5 పంచుకోమని ఇస్తావా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దరికి ఇస్తావా? ఎక్కడ పోయింది? ఏమంటాడు మాట మాట్లాడితే, సంపదకు కొదవలేని రాష్ట్రం, ధనిక రాష్ట్రం, ఏ ముఖ్యమంత్రి చేయలేని సత్తా ఉన్న ముఖ్యమంత్రి, అన్నిట్లో నంబర్ 1 ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, నంబర్ 1 నిజమే అయితే నా 17% ఉన్న నా దళిత జాతికి 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని మా దళితుల ఓట్లు అడుగుతావు? బీసీ బంధు ఎప్పుడు ఇస్తారు? బీసీ బంధు
ఎప్పుడు ఇస్తాడు? ఎన్నికలు వస్తే ప్రజలు, ఎన్నికలు వస్తే బీసీ బంధు, మునుగోడు ఎన్నికలు వస్తే గిరిజన బంధు, హుజరాబాద్ ఎన్నికలు వస్తే దళిత బంధు, అన్ని బంధు వస్తాయా? మీరు ఎంత అమాయకులు ఉన్నారే. నాకు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తాడు, నా బెడ్రూమ్ ఆట ఇస్తాడా? నీ బెడ్రూమ్ ఇప్పుడు ఇస్తే ఈ బిడ్డ ఇవ్వాలి, గుర్తుపెట్టుకో, ఈ బిడ్డ ఇవ్వాలి. అరే రేపు నరేంద్ర మోడీ గారు దేశంలో సొంత ఇంటి కళ నెరవేర్చాలని 3.5 కోట్ల ఇల్లు కట్టించి పేదలకు ఇల్లు ఇచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఈ పక్క రాష్ట్రం కట్టిందయా, ఇక్కడ కట్టలేదు. రేపు మళ్ళీ భారతీయ జనతా పార్టీ, కొంతమంది అంటాను అక్కడ నాయకుడు వెళ్ళిపోయినట్ట బీజేపీ నుంచి వెళ్ళి, ఇక్కడ నాయకుడు వెళ్ళిపోయిన బీజేపీ వెళ్ళిపోలేదా? ఇతర దగ్గర నాయకులు అందరూ ఒకవైపు, ప్రజలు ఒకవైపు అయిన గుర్తుపెట్టుకోండి. సర్పంచ్లే 90% వెళ్ళిపోయిను, 90% మంది కౌన్సిల్ వెళ్ళిపోయిను, 90% మంది ఎంపీటీసీ వెళ్ళిపోయిను. ఎవరున్నారు నా వెంట? ముక్కు పచ్చలాని పిల్లలున్నారు, ప్రజలున్నారు. ప్రజలు చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలే అని చెప్పింది హుజరాబాద్, ప్రజలే అని చెప్పింది హుజరాబాద్. నేను ఇవాళ అడుగుతున్నా, మా కిషన్ రెడ్డి గారి పొద్దున ఫోన్ చేశాను నేను. కిషన్ రెడ్డి గారు బాధపడకని చెప్పిన, ఆయన వెళ్ళిపోయిందా ఈయన వెళ్ళిపోయిందా ఆలోచించకు. ప్రజలు మన వెంట తెచ్చుకుందాం, న్యాయాన్ని నమ్ముకుందాం, ధర్మాన్ని నమ్ముకుందాం, శ్రమను నమ్ముకుందాం. మొన్ననే నరేంద్ర మోడీ గారు ఒక మాట ఇచ్చిపోయిండు, మాట ఇస్తే తప్పని బిడ్డ నరేంద్ర మోడీ గారు అని చెప్పిండు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఇచ్చే సందర్భం చెప్పిండు. ఇవాళ మళ్ళీ నా మీద మీకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మళ్ళీ పేదలకి సొంత ఇంటి కళ నెరవేర్చే జిమ్మదార్ నాదే అని చెప్పి మనం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ మనం చేస్తున్నా. 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలే. నేనంటున్నా ఇవాళ, ఆయన చెప్తాడు 5 ఏళ్ళ కదా 5,000 ఇస్తాడు. నువ్వు ఉంటావా 5 ఏళ్ళ దాకా? నేనేనా నువ్వు ఉండేది? అయిపోయింది కదా. నీది చెల్లేది డిసెంబర్ 7వ తారీఖు వరకు, ఆ తదుపరి చెల్లదు. నువ్వు అనుకుంటున్నావు సర్వే రిపోర్ట్లలో, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లలో 40% వస్తుందని చెప్పి అనుకుంటున్నావు. రాదు, భయానికి అంటాను. పుచ్చుకున్న వీడు ఎవడో రాసుకపోతాడు. పుచ్చుకున్న నా తీసుకుపోయి మళ్ళీ అక్కడ చెప్తే నా ఇల్లు రాదేమో, నా పెన్షన్ రాదేమో, నా రైతు బంధు రాదేమని చెప్పి భయపడుతున్నారు. కానీ లోపల మాత్రం నాకు ఒక సర్వే సంస్థ అని చెప్పిండు మా వేణు వెంక బిడ్డ అని అన్నాడు. సార్ సర్వే చేయిస్తానేమో నీకు 50% వస్తుంది, కానీ ఫోన్లలో అడిగితే మాత్రం 60% వస్తుందని చెప్తాడు. ఎందుకు చెప్తుండు అంటే భయానికి చెప్తున్నారు. తెలంగాణలో ఈ ఇంటెలిజెన్స్ రిపోర్టు తీసుకుపోయి ఇస్తే వణుకు పుడుతుంది వాళ్ళకు. ఆ ఇంటెలిజెన్స్ కూడా అర్థమైపోయింది, మనం ఎందుకు రాసేయాలి, మనం ఎందుకు బలం కావాలి, ఆ ఫైల్ మన ముఖం మీద ఎందుకు కొట్టాలి, 40 అంటే 50 రాసిద్దామని ఇస్తాను. వాళ్ళు రాదు 100% తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసం కోల్పోయిన పార్టీ కేసీఆర్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. 115 మందిని ప్రకటించిందా లేదా? మొన్న ఇచ్చిన బీఫాములు భయం పుట్టుకున్నది. మళ్ళా ఎక్కడ ఓడిపోతాని చెప్పి భయం పుట్టుకున్నది. నేను అంటున్నా 600 అయినా ఏది ఏమైనా ఆయన నమ్ముకున్నది మళ్ళీ డబ్బును, ఆయన నమ్ముకున్నది మళ్ళీ మద్యాన్ని. కానీ గెలిచేది మాత్రం భారతీయ జనతా పార్టీ. హుజరాబాద్ విశ్వాసం చేస్తున్నా. ఇక చెప్తే ఓడవదు కానీ చాలా ఉంది. ఎంత టైం అయిపోయింది, కానీ 5 మాటలు చెప్పిపోతా. 1, పెన్షన్లు ఇంట్లో 2కి ఇచ్చే జిమ్మదారు భారతీయ జనతా పార్టీది మాత్రమే. 2, కిలో తరుగు లేకుండా ధాన్యాన్ని కొనే జిమ్మదార్ భారతీయ జనతా పార్టీదే. 3, ఎకరానికి 9,000 రూపాయలు చొప్పున ఒక పంట మీద ఎరువుల సబ్సిడీ ఇస్తాంది. మళ్ళీ దాన్ని కూడా ఏం చేయాలో ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 4, కౌలు రైతులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఏం చేయాలో ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ రైతు బీమా, రైతు ఇంట్లో మనిషి చచ్చిపోతే బీమా ఎట్లా వస్తుందో, ఏ ఇంట్లో మనిషి చచ్చిపోయినా కూడా ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళగా
ప్రగల్భాలు పలకదు, చేసి చూపిస్తుంది. నా నిరుద్యోగ బిడ్డలారా, నా ప్రవళిక చనిపోయింది. వాళ్ళ ఉత్తరాలను దాచి చింపేసి ఈ ఆత్మహత్యకు వేరే కారణం అని చెప్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాల భర్తీ కార్యక్రమం చేపడతామని మనం చేస్తున్నాం. మొన్న ఒక బిడ్డ ఎక్కడ గంగారం, ఆమె పేరు పద్మ, ఆమె కొడుకు పేరు మణికంఠ, రాకూడని రోగం వచ్చింది, పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్యాకెట్ వేసుకొని వచ్చింది. నా కొడుకు 3 ఇంజక్షన్లు ఇవ్వాలి, నెలకు 45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 10 లక్షల రూపాయలు పెట్టినా ఏం సంగతి వచ్చింది. మేము హామీ ఇస్తున్నాం భారతీయ జనతా పార్టీగా, రేపు నా పద్మ కొడుకును కాపాడడం కోసం పడే బాధ. నిన్న బోర్నపల్లిలో ఒక ఆమె మహిళ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి పోయింది, పైసలు లేక చనిపోయిందని చెప్పి ఏడుస్తుంటే బాధ అనిపించింది. అలాంటి పేదవాళ్లకు ఉచితంగా వైద్యం ఇచ్చే జిమ్మదార్ రేపు భారతీయ జనతా పార్టీది. మా వాళ్ళు వస్తారు, నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, ఇవాళ అనేక కాలేజీలో ఉత్తరాలు తీసుకుపోతారు. నా కొడుకు గొప్పగా చదవాలని చెప్పి భావిస్తాడు, కానీ పైసలు ఉండవు. నా లెటర్ తీసుకుపోతాడు, గేటు కాడికే రానియాడు వాడు. గేటు కాడికి వచ్చిన తర్వాత లెటర్ ఇవ్వగానే చెల్తుందా పోవాలని బెదిరిస్తా అంటాడు. కానీ మీకు హామీ ఇస్తున్నా, పేద ప్రజలారా, మీరు బుచ్చమెత్తుకునే పరిస్థితి లేకుండా నాణ్యమైన విద్యను విశ్వవిద్యాలయం వరకు తీర్చిదిద్దే బాధ్యత, అందించే బాధ్యత మాదే అని చెప్పి మీకు మాటిస్తున్నా. ఏం చేసిండయా కేసీఆర్? ఉన్నోళ్ళకి ఇచ్చిండు. పల్లా రాయచరణి విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, ఆ విశ్వవిద్యాలయంలో ఎస్సీలకు రిజర్వేషన్ లేవు, పైసలున్నోనికే విద్య. అలాంటి పరిస్థితి రానియం, గుర్తుపెట్టుకోండి. విద్యను వైద్యాన్ని అందించే బాధ్యత మాదే అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఇంకా అనేక రకాల మా కిషన్ రెడ్డి గారు కొన్ని చెప్తాడు. కాబట్టి దయచేసి, వారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది కాబట్టి, మన ఆనాడే గొప్ప నాయకుడిగా తెలంగాణ గడ్డకు మేలు అందించిన నాయకుడు కాబట్టి వారు మాట్లాడతారు. వారు మాట్లాడేంత వరకు కూడా మీరందరూ కూడా వినాలని దయచేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, పువ్వు గుర్తుకే భారతీయ జనతా పార్టీ.